హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్. జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న రాబోతోంది థియేటర్స్లోకి. అయితే ఆ జగమెరిగిన సత్యం ఏంటి అసలు అంటూ అందులో జగమెరిగిన సత్యాన్ని చూపించబోతున్నారా లేదంటే మనమే కనుక్కోవాలా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నాతో పాటు సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇరువురితో కూడా మాట్లాడి సినిమాకి సంబంధించి ఒక ఇప్పటి వరకు మనకి ట్రైలర్లో కొంచెం మాత్రమే అలా అలా చూపించినట్టు ఏదో చెప్పారు, మాటల్లో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు సో అవినాష్ గారు హీరో, అలాగే డైరెక్టర్ గారు తిరుపతి గారు ఉన్నారు, ఇరువురితో మాట్లాడేద్దాం. హలో ఇద్దరు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు అంటే బిట్ టయర్డా లేదంటే ఏంటి, ఎగ్జైట్మెంటా, టెన్షనా, ఏదో కనిపిస్తోంది ఫేస్ లో? ఎల్లుండే ఉంది కదా, కొంచెం టెన్షన్. భయపడుతున్నారా, నర్వస్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి? వర్క్స్ ఉన్నాయి కదా, సో హడావిడిలో ఉన్నారా? అందుకే ఇప్పుడు లేట్ అయింది, ఒక 5 నిమిషాలు. పర్లేదు, లేట్ అయినా పర్లేదు, కానీ ఇప్పుడు సినిమా గురించి చాలా విషయాలు చెప్తారు కాబట్టి ఆ లేట్ ని మేము కవర్ చేసుకుంటాం. సో ముందు టైటిల్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. అంటే ఏదైనా సత్యాన్ని రివీల్ చేశారా, జగమెరిగిన సత్యాన్ని, లేదంటే ఏముండబోతోంది? సత్యం అంటే టైటిల్ రోల్ అన్నట్టు పెట్టారా, అలా క్యాచీగా ఉంటుంది అని? టైటిల్ రోల్ కూడా అంటే సత్యం క్యారెక్టర్ గురించే ఉంటుంది, అందుకే టైటిల్ రోల్ కాబట్టి పెట్టినాం. ఇంకోటి ఏంటి అంటే అంటే జనాలకి మామూలుగా సొసైటీ నుంచి ఒక చిన్న దాన్ని మనం కాంప్లికేటెడ్గా చూపిస్తున్నాం ఈ సినిమాలో. అంటే లవ్ స్టోరీ ఎంత ఉన్నా, ఫ్యామిలీ స్టోరీ ఎంత ఉన్నా కూడా జనాలు ఇంకా మోర్ దెన్ కనెక్ట్ అవ్వాలి అంటే రియల్ లైఫ్లో నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉండాలి, అది ఉంటుంది అనమాట. సో టైటిల్లో మనం జగమెరిగిన సత్యం అంటే అందరికి తెలిసిందే. సో తెలిసిందానే నేను ఎంత కొత్తగా చెప్పినా అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి రేపు. తెలిసిన విషయం ఏంటి అది చెప్తే మీరు సో సత్యం అని కూడా నా క్యారెక్టర్ నేమ్ సత్యం, సో టైటిల్ కూడా అది అన్ని కలిసి వచ్చినాయి అట్లా. ఒక 20-30 టైటిల్స్ ఆలోచించినాం మేము ఆఫీస్లో కూర్చొని. షూట్కి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంకా ఆలోచించుకుంటూనే ఉన్నాం. బట్ ఒక రోజు తట్టింది అనమాట, జనం నుంచే ఉండాలి అని చెప్పేసి జగన్ సత్యం పెట్టినాం. ఓకే, బట్ ఇది రియల్ ఇన్సిడెన్సెస్ బేస్డ్ సినిమా అని కూడా ఉంది, అంటే నిజ జీవితంలో జరిగినవి 1994. సో అంటే సినిమా మొత్తం నిజ జీవితమే, అంటే జరిగే ప్రతి ఒక్క చిన్న మనకు కనిపించేటివన్నీ రియల్ లైఫ్లో అందరికి జరుగుతూనే ఉంటాయి కదా. సో అన్ని రియల్ ఇన్సిడెంట్లే అనమాట సినిమాలో, అందుకే యథార్థ సంఘటన ఆధారంగానే వేసినాం మేము టీజర్కి. సో ఉన్నది, బట్ అది ఇప్పుడు రివీల్ చేయం. చిన్న ఇన్సిడెంట్ ఉంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లిగా రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే వన్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యే ఇష్యూనే. అవును ఎగ్జాక్ట్లీ రైట్. 1994లో జరిగిందా, అంటే ఇంకా అంతకు ముందే జరిగిన దాన్ని అంతకుముందే ఆ టైంకి లాగా చూపెట్టారు? అంటే మేము ఆ టైం పీరియడ్ ఎంచుకున్నాం, బట్ అంతకు ముందే జరిగింది. అంటే బ్యాక్గ్రౌండ్ అంత లొకేషన్స్ కానీ అక్కడ మేము వాడే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ మీకు 90 to 94 ఆ టైంలో కనపడతాయి అన్నమాట. సో ఓకే రైట్. అంటే ఆ బ్యాక్ కి వెళ్ళాలి కదా, మీరు కూడా కొంత హోంవర్క్ చేయాలి, ఆ యాస అవన్నీ మెయింటైన్ చేయడం. మీకెంత వర్క్ షాప్ నడిచింది? సో మేము 4 months ముందే స్టార్ట్ చేసాం మొత్తం. సో వర్క్ షాప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని సో ఆ మూడ్లోకి వెళ్ళాం. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది, కష్టం అనిపించలేదు, ఎందుకంటే డైరెక్టర్ వల్ల ఆయన మోటివేట్ చేశారు, నన్ను నేర్పించారు. ఓకే, ఇప్పుడు నేను ట్రైలర్ చూసాను. వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం పాజిటివ్ కమెంట్స్, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే మీరు షూటింగ్ చేశారో వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది. దగ్గరగా ఉంటది కదా, సో అందువల్ల బాగా కనెక్ట్ అయ్యారు. సమ్ బస్ సీన్ ఏదో ఉందంట, అదంతా వాళ్ళు పెడుతుంటే ఓకే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది. ముందే పైరసీ చేశారు, అది కూడా మంచికేలేండి, ఏదో ఉంది ఇంకా అని ఉంటది కదా. అవును, అంటే రియల్ ఇన్సిడెంట్స్ బేసెస్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందా అన్న క్యూరియాసిటీ మాలో పెంచారు. ఇప్పుడు అట్లా అంటే పర్టికులర్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏం కాదు, బట్ అంటే సినిమాలో అంటే ఇప్పుడు మనం యథార్థ సంఘటనలు అంటే జరిగిన ఇష్యూనే కాదు కదా, మనం 94లో చూడని అని ఇప్పుడు చూపిస్తున్నా నేను. ప్రతిదీ మనకు యథార్థ సంఘటనే అవుతుంది. అంటే ఒక అమ్మ మనకు అన్నం తినిపించే మూమెంట్స్ అప్పటివి ఉంటాయి, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించేది అప్పుడు ఉంటుంది, సీన్స్ కూడా అట్లనే ఉంటాయి అప్పట్లాగా. సో ఇవన్నీ యథార్థ సంఘటనలే. అందరూ యథార్థ సంఘటన అంటే ఏదో జరిగిన ప్రాబ్లాన్ని చూపిస్తున్నారేమో అనుకుంటున్నాం, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది,
అది స్క్రీన్ మీద చూడాలి మీరు. ఓకే, అంటే లవ్ స్టోరీ ఉంది, ఉంది, కొంత ఉంది. థ్రిల్లింగ్ కనిపిస్తోంది, అవును, ఏదో ఉందన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఇవన్నీ కలిపి యథార్థ సంఘటన అనేసరికి ఏదో జరిగింది, అప్పటిదేదో చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగిందనమాట. సో మూవీ వచ్చేసి ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్, ఈ మూడు ఉంటాయండి. మూడుతో రన్ అవుతూ ఉంటుంది మూవీ. ఓకే, ఎక్కడెక్కడ చేశారు షూటింగ్ మొత్తం అంతా కూడా? ఇది కొమరంభీం డిస్టిక్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో అక్కడ కాగజ్ నగర్ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ నుండి ఇంకొక 60 కిలోమీటర్స్ దూరం దిమ్దా అని ఒక ఊరు. ఆ ఊర్లోనే 98% షూట్ మొత్తం ఒకటే ఊర్లో చేసినాం అనమాట. సో అది కొంచెం 1 కిలోమీటర్ అటు వెళ్తే మీరు మహారాష్ట్ర. ఓకే, మీరు ట్రైలర్ లో ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా అక్కడే షూట్ అక్కడే చేశారు. చేసాం. వాళ్ళ మీద కృతజ్ఞత భావంతో సినిమాలో ఫస్ట్ వేరే పేరు ఉండే ఊరికి, బట్ వీళ్ళు మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరునే వాడినాం అక్కడ. సో చిన్న ఏదో కృతజ్ఞత వాడారని మాత్రమే అనుకున్నాం, అక్కడే షూట్ చేశారా? అక్కడే చేసినాం మొత్తం. సపోర్ట్ చేశారా అంటే ఫుల్ ఒక పల్లెటూరులో చేసేటప్పుడు వాళ్ళకి అంత సపోర్ట్ ఇస్తారా? అంటే మేము అనుకున్నాం ఒక 2-3 రోజులు, ఒక 5 రోజులు షూటింగ్ చూసిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అని. అంటే మేము 2-3 ఎప్పుడు వెళ్తారు అని 80 మంది 90 మంది క్రూ అన్నమాట. సో అంటే మాకు వాళ్ళది ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు మా మీద ప్రేమ చూపించడం ఇదంతా. వెళ్ళిన థర్డ్ డేనా 4th డేనా అనుకుంటా, ఒక అంటే ఆ ఊరు ఎంట్రన్స్కి ఒక వాగు ఉంటుంది. ఇటువైపు మేము స్టే చేసి అటువైపు వెళ్ళి షూట్ చేయాలన్నమాట. వాగు ఎప్పుడు రాదు, వర్షం పడితే వస్తుంది. మేము రెయినీ సీజన్లో వెళ్ళినాం షూట్కి, అంటే కొంచెం పచ్చదనం ఉంటుంది దానికోసం. ఒకరోజు మేము అటు షూట్ చేస్తున్నాము, ఇటు వర్షం పడింది. పడ్డంతోనే వాగు వచ్చేసింది. 80 మంది అటు ఉండిపోయినాం. ప్రొడక్షన్ అతను ఫుడ్ తేవడానికి ఇటు వచ్చాడు, వచ్చి అటే లాక్ అయిపోయాడు. సో వాగు ఫ్లోటింగ్ జరుగుతుంది, మేమందరం అక్కడే ఉండిపోయినాం 80 మంది. ప్రొడక్షన్ నుంచి ఫుడ్ అందడానికి ఒకరోజు ఏదో పడవేశారు కానీ అది అవైలబిలిటీ కాలేదు. ఇక ఊరు వాళ్ళందరూ 3 days వాగుపోలేదు. 3 days మాకు వాళ్ళే బియ్యం ఇచ్చి, వాళ్ళే కందిపప్పు ఇచ్చి, అటుకుపైన దాచుకున్న జాల్లో దాచుకున్న పచ్చళ్ళు తెచ్చి, అంటే ఎవరు ఈ రోజులలో ఎవరు చేస్తున్నారు అసలు? అందరు మొబైల్లకు అంకితం అయిపోయి. అంటే మేము అక్కడ ఊర్లో షూట్ చేసేటప్పుడు మా సినిమాకి ఆ ఊరు పీపుల్కి దగ్గర భావాలు ఉన్నాయి. షూట్ చేస్తున్నాం మేము, అదే వాళ్ళలో ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ పీపుల్ కూడా ఆ ప్రేమ చూపించారు మాకు. ఇందులో కూడా చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సో అట్లా ఊరోళ్ళు బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు. దిమ్దా వాళ్ళందరికీ ఇక మేము కృతజ్ఞత చెప్తే తక్కువ ఏం కాదు. అట్లా మీ మోస్ట్ లైక్ అట్లాంటి ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? మెమరబుల్ అంటే నాకు ఫస్ట్ మూవీ కదండి ఇది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ రోజు నుంచి నాకు ప్రతిదీ మెమరీయే, మంచి మెమరబుల్ మూమెంట్స్. రెయిన్ ఎఫెక్ట్ అది ఏంటంటే మేము క్లైమాక్స్ సీన్ స్టార్టింగ్లో తీసేసాం అన్నమాట. సో అది మంచి ఎక్స్పీరియన్స్, కానీ చాలా కష్టపడ్డాం. అంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయింది షూటింగ్, మార్నింగ్ 6 వరకు అయింది అన్నమాట షూటింగ్. సో అది కంటిన్యూస్ రెయిన్ అనమాట. ఆ రెయిన్ మీరు పైకి చూస్తే బ్రీతింగ్ కూడా రాదన్నమాట, అంత ఫోర్స్గా ఉంటుంది. సో అది మంచి ఎక్స్పీరియన్స్, కానీ నేను తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. ఆ మట్టి అంతా ఇయర్లోకి వెళ్ళిపోయి ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది. సో 2-3 రోజులు ఇబ్బంది పడ్డాను చాలా. మంచి ఎక్స్పీరియన్స్. అవినాష్ గారు ఎందుకు అంటే నేను హీరో క్యారెక్టర్ని ఎప్పుడు ఒక ఇంత హైట్ ఉండాలి, నాకు మెయిన్లీ ఏంది అంటే దీనిలో నచ్చింది నాకు హీరోకి చెస్ట్ పైన ఎయిర్ ఉండాలని ఉంటుండే. అంటే ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్, యాక్చువల్లీ 5-6 years నుంచి ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్ చేసినాం, కలిసి ట్రావెల్ అవుతుండే వాళ్ళం. సో ఎప్పుడైనా సినిమా చేస్తే నేను హీరో పెడతా అనేవాడిని నేను ఫస్ట్ నుంచే. లేదు పెట్టలేడు అనుకునేవాడు. బట్ సడన్గా నాకంటే క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్ అవుతాడు, కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం చెబ్బి ఉండేవాడు. దీనికోసం ఒక 3 months డైట్ చేసి నాకు ఇట్లా ఉండాలి అంటే ప్రతిదంటే ఆఫీస్కి వచ్చి నేను ఫస్ట్ అనుకున్నా ఓకే మనోడు వర్కౌట్ అవుతాడు తప్పకుండా అని చెప్పి. దెన్ ఆఫీస్కి తీసుకొచ్చి ఒక 1 week వర్క్షాపు, అంటే ఏవైతే కాస్ట్యూమ్స్ వాడాలనుకున్నామో అవి ముందే కాస్ట్యూమ్ డిజైనర్తో సైజులు తీసుకొని పెట్టి అవే కాస్ట్యూమ్స్తో వర్క్షాప్ చేయించేవాడిని. లుంగి కట్టుకోవడం రాదు, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఈ సిటీ కల్చర్లో పెరిగిన అతను మా కోసం చాలా తిప్పలు పడేవాడు. అంటే నాకు అక్కడ ఫ్యాషన్ కూడా కనిపించింది. షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఏంది 1 dayలో వెళ్ళిపోతాం, కార్లో కెమెరా పట్టుకొని షూట్ చేసి వచ్చేస్తాం. సినిమా అంటే అట్లా కాదు కదా. సో నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్తో, నేను కొంతమంది ఆర్టిస్టులు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో అన్నని మెల్లిగా మార్చుకున్నా. సో నాకు వర్క్షాప్లోనే అర్థమైంది సత్యం ఓకే ఫిక్స్ అని. సో అట్లా తీసుకున్నా. మీకు ఎక్కడ కష్టం అనిపించింది తిరుపతి గారితో వర్క్ చేస్తున్నప్పుడు? కష్టం అంటే కొంచెం అంటే మూవీలో కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉంటాయండి. సో అక్కడ కొంచెం కష్టపడేవాడిని. కొంచెం డైలాగ్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి అన్నమాట. నాకు అంత వద్దు, కొంచెం లైట్గా చెప్పించు అంటే లేదన్నా అని ఇంకా మళ్ళీ కాంప్రమైజ్ చేయించేవాడిని నన్ను. సో అక్కడ కొంచెం డిస్కషన్ అయ్యేది మా ఇద్దరికి. అది ఒకటి కొంచెం. స్లాంగ్ ఈజీగానే నేర్చుకున్నారా లేదంటే?
స్లాంగ్ ఈజీగా నేర్చుకున్నాను. 4 months ఉంది కదా, చాలా టైం ఉంది మాకు. మంచి నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. డబ్బింగ్లో కొంచెం కూడా మనడు సపోర్ట్ ఇచ్చాడు. ఓకే, చెప్తే చేస్తాడు ఏదైనా, చేపించుకోవాలంటే. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని విన్నాను, 2022లో. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు, టైం ఎందుకు పట్టిందండి? అంటే షూట్ అంతా మేము ఒక 1 yearలోనే మొత్తం కంప్లీట్ చేసినాం, అంటే ఫస్ట్ కాపీ వరకు. సో అంటే కొన్ని అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఓవర్ బడ్జెట్ అయింది. ఎందుకు అంటే వర్షాల వల్ల. ఏంది రెయిన్ సీజన్, గంట వర్షం పడితే గంట షూట్ చేసేవాళ్ళం, ఇంకొక 1 hour అట్టిగానే ఉండేవాళ్ళం. ఎందుకంటే వర్షంలో షూట్ చేయలేము, రియల్ రెయిన్లో మనం అసలే షూట్ చేయలేము, రెయిన్ ఎఫెక్ట్ ఉన్నా కూడా. అట్లా మాకు డిలే ఏమైంది అంటే అనుకున్న ప్రొడక్షన్ బడ్జెట్ కంటే 50% పెరిగింది. పెరగడం వల్ల లేదు తిరుపతి మనం చేద్దామని ప్రొడ్యూసర్ని చాలా బిలీవ్ చేసిండు మమ్మల్ని. ఎందుకంటే సెకండ్ డేనే మా అవుట్పుట్ చూసి ఇది సినిమా తీస్తే ఇట్లా తీయాలి అని అనుకున్నాడు. నమ్మకం పెట్టుకొని ₹1 దగ్గర ₹2 పెట్టేసేవాడు. సో అట్లా 50% బడ్జెట్ పెంచిన నేను. పెంచిన తర్వాత ఇక లాస్ట్ వచ్చేసరికి తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినాయి. బట్ అందుకే డిలే అయిందంటే కొంచెం నేను కూడా కొంచెం బయట ట్రై చేసిన సినిమాని, ఏదన్నా ప్రొడక్షన్ హౌస్తో టైఅప్ అవుదామా అని, ఎట్లా ఏంటి. ఎందుకంటే మనం నార్మల్గా అందరం కొత్త వాళ్ళం, సో జనాలకి రీచ్ అవ్వాలంటే ఏదో ఒక ఇది ఉండాలి అని నేను కూడా కొంచెం తిరగడం జరిగింది. బట్ ఎక్కడ మాకు స్కోప్ దొరకలే. మళ్ళీ అందుకే దానికోసమే బడ్జెట్ వల్ల ఎక్కువ అయిపోవడం వల్ల ప్రొడ్యూసర్ కొంచెం ఇబ్బందులు అలా ఉండడం వల్లనే లేట్ అయింది అంతే. సో బట్ ఎంత లేట్ అయినా కూడా లేట్గా వచ్చినా ఆ ఫ్రెష్నెస్ అనేది సినిమాలో పోలేదు ఇప్పటికీ. మీరు ట్రైలర్ చూస్తే ఇప్పుడు కనెక్ట్ అయినారు అంటే అర్థం చేసుకోండి. అంటే నిర్మాతకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు స్టోరీలో, ఏ పాయింట్ వాళ్ళకి నచ్చింది? ఒక సీన్ ఉంటుంది, నేను అంటే రియల్ ఇన్సిడెంట్కి బాగా ఇదయ్యాడు అనమాట తను. నేను చెప్పిన దానికి ఇది ఓకే యూనివర్సల్ కనెక్షన్ పాయింట్, తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, ఇది ఎక్కడున్నా కనెక్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాడు ఫస్ట్. బట్ తనకి ఒక లవ్ స్టోరీ ఉండే, దీంట్లో ఒక డెప్త్ లవ్ స్టోరీ ఉంటుంది. డెప్త్ లవ్ స్టోరీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటి అంటే నాస్టాజికల్గా ఉంటుంది చాలా. ఎప్పటికైనా ఇవి అందరికీ ఒక అంటే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ అన్నమాట అది కూడా ఎమోషనల్గా ఉంటుంది, చిన్న లవ్ దాంట్లో. సో దానికి పడిపోయి ఇదేదో నాకే కనెక్ట్ అవుతుంది అంటే ఇట్లా నాకు జరిగింది చాలా మందికి జరిగి ఉంటుంది కదా, సో అందరికీ కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇలాంటి కథే చేయాలి నేను అనుకున్నాడు తను. ఆయన కూడా యాక్ట్ చేశారు తెలుసు కదా మూవీలో? చేశారు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నేనంటే ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యానండి నేను. ఎందుకంటే మంచి రాగా ఉంది, ఒరిజినల్గా ఉంది, న్యాచురల్గా ఉంది. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యాను, కమర్షియల్ కాకుండా. అంటే కొత్త వాళ్ళకి స్టోరీ యూజ్ అవుతుంది అనుకున్నాను నేను. సో జనరల్గా వేరే ఫైటింగ్స్ పెట్టేసి అవి పెడితే చూడరండి కొత్త వాళ్ళని. సో ఇలాంటి న్యాచురల్ స్టోరీ అయితే జనాల్లోకి వెళ్తామని అనిపించింది నాకు. సో మంచి బాగానే వచ్చింది. ఇది కంప్లీట్ స్టోరీని బేస్ చేసుకునేనా లేదంటే మీ ఫ్రెండ్ చెప్పారు, ఫ్రెండ్ కదా? లేదు, స్టోరీ బేస్ నేను తీసుకొని అట్లా స్టోరీ బేస్ నాకు ఎవరు ఓకే అయితే వాళ్ళని. ఎందుకంటే ఆర్టిస్టుల కోసం కూడా మేము చాలా తిరిగినాం. ఫస్ట్ అవినాష్ అన్న ఫిక్స్ సత్యంకి, బట్ ఇంకా మిగిలిన ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఫస్ట్ కొంతమందిని పిలిచి అంటే సినిమాలు చేసే వాళ్ళని పిలిచాం ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులని. బట్ వాళ్ళు కొంచెం రెమ్యునేషన్స్ అవి మాకు కుదరకపోవడం వల్ల ఏం చేద్దాం ఎట్లా చేద్దామని నేను మా కో డైరెక్టర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 1 month వర్క్ చేసినాం. చేస్తే మాకు విజయవాడలో వేరే వాళ్ళు ఒక నాటకానికి పిలిచారు. నాటకానికి పిలిస్తే నాటకం చూసి అక్కడ ఉన్న వాళ్ళని సురభి నాటకాల వాళ్ళందరినీ తీసుకొచ్చి దీంట్లో పెట్టినాం. మంచి యాక్టర్స్ అసలు మంచి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నమాట. ఎట్లా అంటే అది మనం చెప్పలేం మాటల్లో. ఏడవాలి అంటే గ్లిజరిన్ అవసరం లేదు, అన్నిటి చుక్కలు అట్లా కారిపోతాయి నేల మీద. అంటే మీటర్ సెట్ చేసుకోవాలి వాళ్ళతో, మనం యాక్టింగ్ చేయించుకోవాలి అంటే వాళ్ళు కథలో ఉండేవాళ్ళు ఉండి కొంచెం టెంపో పెరుగుతుంది లేదు కొంచెం తగ్గించండి అంటే అదే మీటర్లో చేసేవాళ్ళు. మాకేదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చేది తప్ప ఇంకా వేరేదేం రాకపోతుండే. ఆర్టిస్టులతో ఏ ప్రాబ్లం రాదు అసలు, నో ప్రాబ్లం. అది ఇంకేదైనా మేమే కొంచెం ఏదైనా తప్పు చేయాలి తప్ప వాళ్ళు చేయరు. అవినాష్ అన్నకు కూడా ప్లస్ పాయింట్ ఏమైంది అంటే అలాంటి వాళ్ళతోని సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బాగా సపోర్ట్గా నిల్చునే వాళ్ళు. వాళ్ళది కొంచెం అవినాష్ అన్నకి వాళ్ళు కూడా నాకు చెప్పేవారు, కొన్ని చోట్ల నేను తప్పు చేస్తే వాళ్ళు నాకు చెప్పేవారు ఇలా చేయించండి మీరు అని. నేర్చుకున్నాను చాలా ఆలోచించి. అంటే ఇప్పుడు సినిమాలో చాలా వరకు మనం ఇప్పుడు సినిమాలు చూస్తే కొంత మెయిన్ లీడ్స్ వరకు కొత్త వాళ్ళు అయినా కూడా మిగతా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళందరూ ఉండడం వల్ల
అది మూవీకి ఒక బూస్ట్ అవుతుంది. అలాంటిది మీరు ఇప్పుడు రావటమే మొత్తం అందరినీ చాలా వరకు కొత్త వాళ్ళని తీసుకురావటం ఎంతవరకు ప్లస్ అవుద్ది ఈ సినిమాకి అని మీరు అనుకున్నారు? ఈ సినిమా ఆ నమ్మకం ఎక్కడ కలిగింది అని? సినిమాకి అంటే నేను ఫస్ట్ నుంచే కొత్తలతో చేద్దామని నాకు అంటే దీనికి మాక్సిమం కొత్త వాళ్ళు, మ్యాక్సిమం మొత్తం కొత్త వాళ్ళే ఉండాలి. ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఎవరైనా ఆర్టిస్ట్ చేశారనుకోండి, వాళ్ళ పైన ఇది ఆ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కథలకి ఏంటి అంటే కొత్త వాళ్ళు ఉంటే ఇక అది నిల్చుండిపోతుంది. రేపు పొద్దున జగమైన సత్యంలో చేసిన వాళ్ళలాగా వేరే సినిమా చేస్తే జగమైన సత్యం లాగా చేస్తున్నారేమో అనుకోవాలి తప్ప జగమైన సత్యంలో వాళ్ళు చేశారు ఎవరో అది కనిపిస్తుంది అని ఉండకూడదు అనేది ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. సో ఆ ఫ్రెష్ ఫీల్ అనేది స్క్రీన్ మీద 100% వర్కౌట్ అయింది నాకు ఇలా పెట్టుకోవడం వల్ల. అది అంటే కథకి హెల్ప్ అయింది కదా, కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ ఒక జనాలకు కనెక్ట్ అవుతే తప్పకుండా సినిమా పోతుంది ముందుకి. మనం ఎందుకు ముందు వాళ్ళు ఉండాలి, అదంతా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కొంచెం. మేము అది ఆలోచించలేదు, మనం కరెక్ట్గా ఫ్రెష్ వాళ్ళని పెట్టుకుని వెళ్దాము అని చెప్తున్నా కదా. కొత్త వాళ్ళైనా కూడా రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఆర్టిస్టులే అందరికీ పాత ఆర్టిస్ట్ లాగా అవుతారు. మీరండి అంటే ఇట్లాంటి ఒక సినిమాతోనే ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకున్నారా, హీరోగా రావాలి అనుకుంటే? లేదంటే మీకంటూ ఏదన్నా ఇలా వస్తే బాగుంటుంది హీరోగా లాంచ్ అవ్వటం అనేమన్నా ఉండిందా? అంటే నాకు హీరోగా లాంచ్ అవ్వాలని నాకు ఎప్పుడు లేదండి. అలా లేదు, ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాలనిపించింది నాకు. ఉండేది ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. నాకు ఇంట్రెస్ట్ బాగా ప్యాషన్ ఉండే. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా నేను యాక్టివ్గా డ్యాన్స్ చేయటం ఇలాంటి చిన్నప్పటి నుంచి ఉంది అది. సో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే కొంచెం వెళ్ళొచ్చేమో, కొంచెం యాక్టింగ్ బాగానే చేస్తాం అనిపించేది, ఆర్టిస్ట్గా చేయొచ్చేమో అనుకునేవాడిని. సో లక్కీగా లీడ్ రోల్ వచ్చింది. నేను లీడ్గా చేద్దామని ఏమనుకోలేదు. ఓకే. అండ్ ట్రయల్ నుండి కట్ చేయడం కూడా చాలా ఇంటెన్స్గా కట్ చేశారు. అంటే ఎక్కడ వరకు ఎంత చూపిస్తే బాగుంటుంది, ఎక్కడ సస్పెన్స్ మెయింటైన్ చేయాలి అని. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? అది ఎవరైనా చూసిన తర్వాత ఎవరి దగ్గర నుండి కాంప్లిమెంట్స్ కానీ? అంటే ట్రైలర్ ఎంతమంది చూసారో అంతమంది అప్రిషియేట్ చేశారు అందరూ. అసలు ఎవరికి చూపించారు ద ఫస్ట్? శ్రీకాంత్ అడ్డాల గారికి చూసి అసలు అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అలా లాంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న అతను మళ్ళీ రూమ్లోకి పిలిచి కూర్చుండే పెట్టుకొని డిఓపి ఎవరు అని అడిగాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అసలు ఇది కొత్త సినిమా అంటారు ఎవరైనా, ఆ విజువల్స్ ఏంటి, ఏం లైటింగ్ పెట్టారు మీరు, అసలు అక్కడ బూస్టప్ అయింది ట్రైలర్. ఫస్ట్ లాంచ్ చేయించుకోవడానికి వెళ్తాం కదా మనం ఫస్ట్, అంటే బయటకు వదలక ముందు, అది బాగా బూస్టప్ అయింది. ఆ రోజు అనిపించింది ఓకే, ఎందుకంటే దాని బిఫోర్ 2 days నిద్ర లేవు. ఎందుకంటే టైం లేదు, ట్రైలర్ కట్ చేయాలి, మ్యూజిక్ కావాలి, ఫైనల్ అవుట్పుట్ రావాలి, డేట్ కూడా దగ్గరికి వస్తుంది, సినిమా డేటు 4 రోజుల ముందు రిలీజ్ చేస్తే కొంచెం మాకు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మాకు అందరూ ఫోన్లు చేయడం అది జరుగుతుంది. దీనికోసమే ఆ ట్రైలర్ మీద బాగా వర్క్ చేసిన నేను. ఒక 2 months నుంచి ట్రైలర్ ఎట్లా కట్ చేయాలి లాస్ట్ 2 daysలో ఈ కట్ అంతా లాస్ట్ 2 days ఇదే. ఆ వాయిస్ ఓవర్ కానీ ఏ వాయిస్ ఓవర్ పెడదాం, సో ఇట్లా చెప్దాం కథని, ఇట్లా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ని కొంచెం రివీల్ చేయొద్దు అనుకున్నా, ఫస్ట్ రివీల్ చేద్దామని. ఆర్టిస్టులు కొత్త వాళ్ళు కానీ టెక్నికల్గా స్ట్రాంగ్ అంటే మూవీ అంత లైటింగ్ కానీ కెమెరా కానీ మంచి అంత యూజ్ చేశారు, అంత టెక్నికల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే. 2022లో స్టార్ట్ చేశారా షూట్, లేదంటే అప్పుడే స్టార్ట్ చేసిన? ఓకే. ఇంత టైం పట్టింది? కొన్ని యాడ్ చేసుకుంటూ 22 ఎండింగ్కి వెళ్ళింది. అవును. అనుకున్న స్టోరీకి ఏమన్నా మార్పులు చేర్పులు లాంటివి? లేదు అస్సలు లేదు. పేపర్ ఫిక్స్, ఫస్ట్ బుక్ మారలేదు, కొంచెం మాకే లేట్ అయిందంటే. ఏదంటే అదే తీయాలని పెట్టుకునే వాళ్ళం మేము, తీయాలంటే ఇదే తీయాలి అంతే, ఇంకా ఒక్క అక్షరం కూడా మారకూడదు. మా ఫిలాసఫీ అట్లా ఉంటుండే. నేను ఇంకా కొంచెం నాకైనా కొంచెం అవి ఎక్స్ట్రా నా కోసం అయినా కొంచెం యాడ్ చేయమని అడిగేవాడిని, కానీ ఏం చేయలేదు, అదే ఉండాలని. డాన్స్ బాగా చేస్తారు, బతుకమ్మ పాట ఉంటుంది సినిమాలో. సో టోటల్ అంటే ఇప్పటివరకు ఎవరు డేర్ చేయలేదు బతుకమ్మ పాట పెట్టడం, ఎందుకంటే సంస్కృతికి సంబంధించింది, అది తెలంగాణ వాళ్ళ ఒక సోల్ అనమాట. సో దాన్ని టచ్ చేయాలి అంటే శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళే కూడా చిన్న లిరిక్ పెట్టి వదిలేసేవాళ్ళు, ఏమో ఇక్కడ అంటే మనోభావాలు దెబ్బతింటాయి కానీ. బట్ మేము ఆ డేరింగ్ స్టెప్ తీసుకొని 4 minutes సాంగ్ డైరెక్ట్ పెట్టేసినాం, మంగ్లీ గారితో పాడించి. దాంట్లో అడిగేవాడు కొంచెం మాస్ బీట్ ఉంటుంది కదా, నేను ఒక స్టెప్ వేయచ్చు కదా, అది కాదు డార్లింగ్, అది ఆ సినిమా కాదు, ఇది కథ వెళ్తూ ఉంటుంది, సాంగ్లో కూడా కథ నడుస్తుంది, సో మీరు అట్లా ఉండడం బెస్ట్ అంతే అంటావా అంటే. ట్రైలర్ స్టార్ట్ చేయడమే బతుకమ్మతో స్టార్ట్ చేశారు అంటే ఇంకా ఏమన్నా ఉండబోతున్నాయా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని చూపించేలాగా మూవీలో, అలాంగ్ విత్ లవ్ స్టోరీతో పాటు? ఉంటుంది. ఎట్లాంటివి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా కనెక్ట్ అవుతారంటారు ఆ మూవీలో?
ఇది ఏ కంప్లీట్ దసరా ఫెస్టివల్లో జరిగే సినిమానే Okay. బేస్డ్ చేసుకుని, అంటే దసరా ఫెస్టివల్ హాలిడేస్లో జరిగే సినిమా. సో దసరా ఫెస్టివల్కి ముందు రోజులు జరుగుతాయి కొన్ని, దసరా ఫెస్టివల్ జరిగిన తెల్లవారు కొన్ని రోజులు జరుగుతాయి. ఓకే. సో ఇక జరిగే ఆ సాంప్రదాయాలన్నీ దాంట్లో ఉంటాయి, ప్రతి సీన్లో ఉంటాయి. అంటే ఎట్లా లైక్ ఏంటంటే బతుకమ్మ సాంగ్ అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ చిన్న ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బతుకమ్మ రోజు వీళ్ళ ఊర్లో ఉన్నప్పుడు బతుకమ్మ రోజు ఊర్లో ఎట్లుంటుందో అనేది మాత్రమే స్క్రీన్ మీద చూస్తాం. అంటే పొద్దున్నే లేచి వీళ్ళు మధ్యాహ్నం నుంచి బతుకమ్మలు అల్లుకుంటారు, గౌరమ్మ దగ్గర కొబ్బరికాయ కొడతారు అమ్మ వాళ్ళు, ఇవి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ సాంప్రదాయాలు దాంట్లో ఉంటాయి. బతుకమ్మ తెల్లవారు రోజు దసరా రోజు ఎట్లుంటుంది అనేది చిన్న ఇంట్లో చూపిస్తాం, మళ్ళీ తోరణాలు అవి, అంటే ఇలాంటివి కొన్ని. అంటే అదే అంటున్నా కదా, ఫెస్టివల్ మూడ్లో జరిగే సినిమా కాబట్టి ప్రతిదీ సాంప్రదాయాన్ని స్క్రీన్ మీద అట్లా కళ్ళకు కట్టినట్టు చూపించినాం. సో అవన్నీ ఉన్నాయి సినిమాలో. అంటే ఆ ఊరు వెళ్ళి అక్కడ సెట్స్ వేసుకున్నారా, లేదంటే ఎవరిదైనా అలా మొత్తం లేదు, చేసేసుకున్నారా? ఆ డైరెక్టర్ ఉన్నాడు శ్రీపాల్ అని, తను మంచి సినిమాలు చేశాడు, మల్లేశం, కొత్త పొరడు ఇలాంటి సినిమాలు చేశాడు. సో తనతో మాట్లాడుకున్నప్పుడే ఆర్ట్ వర్క్ ఇట్లా ఉండాలి అనుకొని ఫస్ట్ అంటే దిమ్దా ఫిక్స్ అవ్వలేదు తీద్దామని. ఈ సిటీ అవుట్స్కట్స్లో కూడా ఏదన్నా చిన్న విలేజ్ లాంటిది దొరికితే చిన్న సెటప్ చేసుకొని చేద్దాము అనుకున్నాం. ఎందుకులే ఒకసారి మన సైడ్ వెళ్దాము అని వెళ్ళి ఉండే. మేము మామూలుగా ట్రిప్కి వెళ్ళినాం. వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ చూసి ఇది కొంచెం మనకు వర్కౌట్ అయ్యేలాగా ఉంది ఈ ఊరు, నేను స్కెచ్ చేసి చూపిస్తాను అని చెప్పేసి ఆ ఫోటోలన్నీ తీసుకుని వచ్చి ఆఫీస్లో తను స్కెచ్ చేసి చూపించాడు, ఇట్లా వెళ్దాం అని. సో ఆ ఇద్దరం కలిసి మళ్ళీ డిఓపితో కూర్చొని ఊరు వెళ్ళినాం. ఊరు వెళ్ళి ఊరు వాళ్ళకి అందరికి చెప్పినాం అనమాట, మాకు ఇల్లు కావాలి, ఇది హీరో ఇల్లు, ఇది హీరోయిన్ ఇల్లు, ఇది ఇక్కడ బావి, ఇక్కడ మంచి వేసుకోవాలి. స్టార్టింగ్లో ట్రైలర్లో మంచి సీన్ ఉంటుంది కదా, ఒక అతన్ని వాళ్ళ పొలం అడిగి, అంటే ప్రతిదీ ఉన్న ఇల్లుని మేము ఆ సినిమాకి ఎట్లా కావాలో మాడిఫికేషన్ చేసేవాళ్ళం. వాళ్ళు కొంతమంది అయితే ఇంట్లో ఉండేవాళ్ళు మా కోసము అప్పుడప్పుడు పాకలోకి వెళ్ళి పడుకునేవాళ్ళు, వాళ్ళు ఇల్లు ఇచ్చేసి మాకు. ఎందుకంటే షూటింగ్ అంటే హడావిడి ఉంటుంది కదా, డోర్ పీకేస్తాం మళ్ళీ పెడతాం, ఇలాంటివి ఉంటాయి. మా డైరెక్టర్ 50% ఊరిని మొత్తం మార్చేసిండు. మేము షూట్ అయిపోయి మొత్తం తిరిగి వచ్చేటప్పుడు అన్ని ఆటలు అన్నీ మన తీసేస్తారు కదా, ఊరోళ్ళందరూ ఒక 2 రోజులు మా ఊరికి కలపోయింది అన్నారు. సో అంత ఆర్ట్ డైరెక్టర్ బాగా వర్క్ చేసిండు అనమాట ఈ సినిమాకి, ఊరు వాళ్ళ సపోర్ట్ తీసుకొని. ఓకే, అవినాష్ గారు, ఈ మీన్ వైల్ చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, చాలా మంది ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు, చాలా జరుగుతున్నాయి. సో ఎక్కడైనా అనిపించిందా మేబీ మే నాట్ బి అన్న డౌట్? అంటే మూవీ డౌట్ అంటున్నారా? లేదంటే క్లిక్ అవుతామా లేదా, అంటే తీసుకున్న టైంని బేస్ చేసుకుని ఏమన్నా డౌట్స్ క్రియేట్ అయ్యాయా ఈ మీన్ వైల్లో? అంటే మధ్యలో డిలే వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాం అందరం. అంటే చాలా 4-5 months డిలే వచ్చింది మాట మధ్యలో. సో అదేంటి ఆగిపోయింది, ఇంత కష్టపడడం ఎట్లా అని కొంచెం అందరం అనుకున్నాం అప్పుడు. సో మళ్ళీ స్టార్ట్ అయ్యి అంత కంప్లీట్ అయ్యేప్పటికి మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి. కంప్లీట్ అయిన అవుట్పుట్ చూసిన తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్, ఓకే మూవీ కూర్చుని జనాలు ఎంజాయ్ చేస్తారు మూవీ అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది డెఫినెట్గా. ఓకే, ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? ఎక్కడ? ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో నీలిమ అని చెప్పేసి సస్పెన్స్గా ఉంటుంది ఆమె క్యారెక్టర్. సో తనని ఇన్స్టాగ్రామ్లో చూసిన, నేను చూసి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటుండే, అంటే లిస్ట్ అవుట్ చేసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎవరు బాగుంటారు ఏంది అని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సపరేట్ పెట్టినా, తను ఆ ప్రొఫైల్ తీసుకొని వచ్చి చూపించండి, ఈ అమ్మాయి ఏదో కొంచెం సునీత క్యారెక్టర్కి వర్కౌట్ అయ్యేలాగా ఉంది అని. వెంటనే మెసేజ్ డ్రాప్ చేస్తే ఇమీడియట్గా రిప్లై ఇచ్చింది తను. సో ఆఫీస్కి పిలిపించి తనని అట్లా సెలెక్ట్ చేసినాం. ఆద్య అని ఉంటుంది, వరంగల్ అమ్మాయిది. సో తనేంటి అంటే వాళ్ళ చిన్నమ్మ నాకు కొంచెం పరిచయం, ఆ అమ్మాయి వాళ్ళ చిన్నమ్మ. వాళ్ళ చిన్నమ్మ ఒకరోజు వాట్సాప్లో స్టేటస్ పెడితే తనని మామూలుగా చేతికి మెహందీ పెట్టుకుంటుంది అనమాట తను ఆ ఫోటోలో, అది స్టేటస్ పెట్టుండే. అమ్మాయి ఫేస్ వైపు నాది వెళ్ళలేదు, లుక్ తన చేయి వైపు వెళ్ళింది మెహందీ చూసి. ఎందుకంటే ఈ సినిమాలో మీరు బాగా ట్రైలర్లో గమనిస్తే ఎప్పుడు కాళ్ళకు పారాని చేతులకి పారాని ఉంటుంది హీరోయిన్కి. ఫ్లవర్స్ని ఇట్లా అన్నప్పుడు మీరు గమనిస్తే దీంట్లో అంటే ఉంది కదా, గులాబీ పువ్వుకు ముళ్ళున్న అందంగా ఉన్నట్టు మా ప్రేమ కూడా గంతే అన్నప్పుడు ఇట్లా అంటుంది అనమాట. అంటే లైక్ అది నచ్చి వాళ్ళ చిన్నమ్మని అడిగిన, ఎవరు తిను అంటే మా చెల్లెలు కూతురు అంటే, అవునా ఒకసారి నాకు ఫుల్ ఫొటోస్ ఉంటాయి పంపుతా, వాళ్ళకి నేను సినిమా చేస్తున్నాను తెలియదు. సరే నా మీద నమ్మకంతో పంపించింది, చూసినాం, అందరం టీం అందరం డిస్కస్ చేసుకున్నాం, పిలిపించి తనని అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, తను ఓకే చేసిందా అంటే నేను చేయడానికి ఓకే అని? కథ చెప్పిన తర్వాత నేను ఎవరికి కూడా ఒకటేసారి కథ చెప్పిన, అంటే 2-3 సార్లు నరేషన్ ఎవరికి ఇవ్వలే. ఒకసారి నరేషన్ అంటే నాకు అది ఉంది, నేను కథ చెప్తే ఏడిపిస్తా అని చెప్పేసి ఒకటేసారి చెప్పిన స్టోరీ, బోల్డ్ అయిపోయారు అంతే, చేస్తా అన్న. అందరు కూడా ఫస్ట్ లుక్ లోనే సెలెక్ట్ చేస్తారు. అంటే 2వ ఆప్షన్ తీసుకోకపోయేవాడిని, నచ్చిందంటే ఫిక్స్ అంతే. ఏదో వేరే వాళ్ళ కొంచెం ఏదైనా వెళ్దామా అంటే
లేదు ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ ఎప్పుడైనా అది ఉంటుంది, ఎందుకంటే మన ఐకి తెలిసిపోతుంది అది. సో అట్లా అందరిని ఫస్టే. ఓకే, నేను ఇది అబ్జర్వ్ చేస్తాను, హీరోయిన్ కాళ్ళకి 6 ఫింగర్స్ ఉన్నాయి. నిజంగా ఉన్నాయా లేదంటే? అది మనం పెట్టింది అది కథలో ఒక చిన్న పాట అన్నమాట. ఓకే, అది అర్థమైంది, ఏదో ఉండబోతోంది అందుకే ప్రత్యేకంగా చూపెట్టారు అని. చాలా ఉన్నాయి అట్లా, అదే అంటున్నాయి కదా. అంటే ఇంట్రెస్ట్ అంటే 6 ఫింగర్స్ అనేది కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది కర్లీ హెయిర్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది 6 ఫింగర్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తారు మనకి ఎప్పుడు. కానీ ఇప్పుడు మీకు 6 ఫింగర్స్ ఉన్నాయి అనుకోండి, మీరు 100 మందిలో ఉన్న మీ వైపు వెళ్తుంది లుక్. కర్లీ హెయిర్ ఉందనుకో అట్లా కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ రాస్తే, ఎగ్జామ్ రాస్తున్న హాల్లో 100 మందిలో ఒక లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే అక్కడికి వెళ్తుంది మన లుక్. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఏదో ఒక యూనిక్. ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఎక్కువ అడగండి. అంటే ఆ సస్పెన్స్ రివీల్ అవ్వదు అన్నవి ఏమన్నా ఉంటే మాకు ఇంకా కొన్ని అట్లాంటివి ఏమన్నా చెప్పండి అని చెప్పేశారా? ఇంతకీ స్టోరీ చెప్పినప్పుడు మీకేమైనా ఏడిపించారా ఎక్కడైనా? అదే కొంచెం ఎమోషనల్గా ఉంటుందండి మొత్తం స్టార్టింగ్ నుంచి. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి కొంచెం ఎమోషనల్ అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో నాకు అనిపించింది, కొంచెం ఎమోషనల్గా అనిపించింది. నేను ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నాకు అనిపించేది, డైలాగ్ చెప్పినప్పుడు ఫీల్ అయినది. ఓకే, ఓవరాల్ లవ్ స్టోరీ ఇది. లవ్ స్టోరీ ఎలా డ్రైవ్ అవుతుంది అన్నదే. లవ్ తో ఇంకో స్టోరీ పక్కన రన్ అవుతా ఉన్నాం. ఓకే, రెండు కనెక్షన్ అవుతాయి. ఓకే, రియల్ ఇన్సిడెంట్స్ విత్ లవ్ స్టోరీ అనేసరికి రాసుకున్నది కూడా మీరే స్టోరీని. మీకేమన్నా అంటే ఇప్పుడు మీకు సంబంధించి చాలా మంది డైరెక్టర్లను ఇట్లా అడుగుతారు, ఎందుకు అంటే ఇప్పుడు ఒక క్రికెట్ సినిమా చూసిన అనుకోండి, నేను క్రికెట్ ప్లేయర్ని అయితే కాదు కదా, ఇన్స్పైర్ అవుతాం చూసి. అంతే. జస్ట్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో లవ్ స్టోరీలు చూసి ఉంటాం. నేను కూడా చాలా మందికి మీడియేటర్ లాగా ఉండేవాడిని చిన్నప్పుడు. ఒక బిస్కెట్ కొనిస్తే, చాక్లెట్ కొనిస్తే, అరే ఆమెకి లెటర్ ఇచ్చి రాపోరా, లేకపోతే ఇట్లా రమ్మను అక్కడికి, ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని. సో అట్లా అన్నీ ఇన్స్పైర్ అయినా మనకు లేదు, ఎందుకంటే నాది చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇంకా ఆ రూట్కి వెళ్తే ఇక్కడి వరకు రాకపోయి సినిమా తీయకపోయా. బట్ ఫీల్ అవుతా, అంటే రాసేటప్పుడు ఫీల్ అవుతా. కొంచెం ఎర్ర బస్ అవన్నీ ఆయన ఇన్స్పైర్ అయ్యాయి, అలాంటివన్నీ ఉంటాయి కదా. ఒక బస్సుని తీసుకొని ఈ బస్సుకు మొత్తం కలర్ వేసినాం, అప్పట్లాగా కనిపించడానికి. సో అట్లా మీరండి మొత్తం స్టోరీలో ఒక ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాడు అంటారు? స్టోరీలోనే లవ్కి అదే మూవీ అంతా కనెక్ట్ అవుతారండి. స్టార్టింగ్ నుంచి ఆ కనెక్షన్ ఉంటుంది మీకు. స్టోరీ బేస్డ్ మాట మొత్తం, ఎవరిని ఎలివేట్ చేయటం అలా ఉంటుంది మూవీలో. స్టోరీ ఎలివేషన్. మీరు ట్రైలర్ ఎట్లయితే అలా కనెక్ట్ అవ్వకుంటూ వెళ్ళారో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి, సినిమా ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచి మీరు దాంట్లో ఉంటారు. ఇక ట్రైలర్ 3 times ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్, అదైతే గ్యారంటీ. అండ్ 1992, 93, 4 ఆ టైంకి కదా, సో అలా చెప్పేసరికి కాస్త అప్పటికి ఇంకా బైఫర్కేషన్ కూడా జరగలేదు కాబట్టి స్టేట్స్ అలా ఏమన్నా వాటికి సంబంధించి కూడా ఉండబోతోందా అన్న క్రియేట్? అట్లేం లేదు, అలాంటివి ఏం లేవు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ రిలేటెడ్ గానే వెళ్తుంది. దీంట్లో కులాలు మతాలు లేకపోతే ఇంకా ప్రాంత విభేదాలు అలాంటివి ఏం లేవు. ఇది ఒక జెన్యూన్ మన లైఫ్లో జరిగే ఒక కథ, మనందరి కథ ఇది. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చిన్న సినిమాలు ఆర్ పెద్ద సినిమాలు ఇలా చూస్తే చాలా వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతూ ఉన్నాయి, లో బడ్జెట్తో వచ్చిన సినిమాలు. అలా ఈ సినిమాల్ని చూస్తూ మీకేమన్నా కాస్త అది బూస్టప్ అయిందంటారా? ఆ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఇచ్చిందా? ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం లాంటివి ఉన్నాయా? రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఉన్నాయి కానీ తెలంగాణ ఈ మూవీస్ ఉన్నాయి కదా, ఇవన్నిటికన్నా మేము ముందు స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మాది లేట్ అయిన సినిమా కానీ ముందు మేమే స్టార్ట్ చేసాం. మా ముందు మళ్ళీ ఇలాంటివి లేవు అసలు. మేము కథ అనుకున్నప్పుడు, కథ రాసినప్పుడు, తీసినప్పుడు అందుకే మేము తెలంగాణ దాన్ని టచ్ చేసినాం. ఆ మట్టి కథని పట్టుకోవాలి, ఆ మట్టి వాసన మనం చూపించాలి స్క్రీన్ మీద, ఎట్లుంటుంది. ఎందుకంటే చాలా మంది తమిళ సినిమాలు చూసి అరే ఇట్లా రస్టిక్గా సినిమాలు ఉండాలి అనుకునేవాళ్ళు. మనం బాగా చూసుకుంటే మన చిన్నప్పటి నుంచి కూడా గోదావరి స్లాంగ్లో సినిమాలు ఉన్నాయి, శ్రీకాకుళం స్లాంగ్లో సినిమాలు ఉన్నాయి, కానీ తెలంగాణ స్లాంగ్లో సినిమాలు లేవు. అంటే పర్టికులర్ తెలంగాణ స్లాంగ్ సినిమా లేదు. సో అది మనం టచ్ చేస్తే ఎట్లుంటుంది అనేది మాకు యూనిక్ పాయింట్ ఫస్ట్. ఓకే, బాగుంటుంది. ఆ తర్వాత ఈ సినిమాలు వచ్చినాయి అన్ని, కానీ మాకు ఒక రకంగా పాజిటివ్ వైబ్. ఎందుకంటే ఆ సినిమాని యాక్సెప్ట్ చేశారు కదా, మా సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేయరు?
తప్పకుండా చేస్తారు. ఓకే, డిఓపి మాత్రం సూపర్ అండి. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేసిందంతా కూడా ఇంటెన్స్ గా అనిపించింది. సురేష్ బొబ్లీ, డిఓపి షోయబ్, మా మ్యూచువల్ మేము అందరం ఫ్రెండ్స్. డిఓపి మ్యూజిక్ బీజిఎం కూడా అదంతా కూడా అవునండి మా ఫ్రెండ్ సురేష్ బొబ్లీ గారి. మీరు విరాట్ పరం ఆయన ఫేమ్ ఆయన చాలా చేశారు, చాలా సినిమాలు చేశారు. మొన్న 90s కూడా తనే 90s వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది మ్యూజిక్ అయింది. ఈ మూవీలో అంటే ఏదో ఒక పెద్ద మూవీలో ఇచ్చారు, చిన్న మూవీలో కాకుండా ఆయన మ్యూజిక్ చూశారు కదా, దానికి ఇంకా 100 ఇంతలు ఉంటుంది. అదే అంటే చిన్న సినిమా అనేది ఉండదు, అతనికి విభేదాలు లేవు. నా సినిమాకి ఒక ఆయువు పట్టు అంటే మ్యూజిక్కే. సో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు చాలా బాగా ఇచ్చారు. ఆ స్కోర్కే ఏడుస్తారు అందరు, ఎమోషనల్ బీజిఎమ్స్కి వాటికి. మెయిన్ మ్యూజిక్తో కనెక్ట్ అవుతారు బాగా, స్టోరీకి మ్యూజిక్ అంత కనెక్షన్ ఉంది. ఓకే, అంటే ఇది వైడర్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ అంటారా, లేదంటే ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజల్ని బాగా కనెక్ట్ చేసే మూవీ అంటారా? అందరికీ అంటే స్లాంగ్ ఒకటి మనకు ప్రాంతం బేస్గా తీసుకున్నాం తప్ప మనం చెప్పే కథ అయితే అందరికీ. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏంది, వాళ్ళకు అదే ఎడుతారు, మనం అదే అన్నం తింటాం, వాళ్ళు అదే అన్నం తింటారు. వాళ్ళు అట్లనే లవ్ చేస్తారు, మనం అట్లనే లవ్ చేస్తాం, అంతే కదా. అన్ని సేమ్ జరిగింది అంతే. మనం అన్ని మంగమ్మ గారు మనవరాలు సినిమా నుంచి ఏవేవో అన్ని సినిమాలు మనం ఎందుకు తెలంగాణలో మేము కూడా ఆ సినిమాలు చూసినాం కదా అందరం. సో ఈ సినిమాను కూడా వాళ్ళు పక్కా ఓన్ చేసుకుంటారు, వాళ్ళు కానీ ఎట్లా ఓన్ చేసుకున్నారు అందరూ. ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఎవరెవరి క్యారెక్టర్స్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటారు? ముగ్గురు ఉన్నారండి. ఒకటి వాసు అని చెప్పేసి వాసుదేవ్ రెడ్డి, తను బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. సో రాజు అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. తను కూడా నాటకాలే, సురభి నాటకాలు. తనని ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత తను కూడా మంచి ఇది అవుతాడు. సో తర్వాత నితిన్ అని అతను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. వాడిది బాగా సస్పెన్స్ ఉంటుంది, క్యారెక్టర్ రివీల్ చేయలేదు ఎక్కడ మేము. వాడిది బాగుంటుంది. మదర్ అయితే ఇక తను ఎప్పుడెప్పుడు స్క్రీన్ ఆమె ఎప్పుడైతే అప్పుడు ఎడుతూ ఉంటారు ఆడియో. అక్కడ డిఓపి కానీ కెమెరా ఫోకస్ వాళ్ళు ఉంటారు కదండి, ఆవిడ యాక్షన్ చేస్తుంటే వీళ్ళు కళ్ళు నీళ్ళు వచ్చేసి వాళ్ళకి పుల్లర్ అమ్మగారు వచ్చారు అంటే అమ్మ అని పిలిచేవారు అందరు. ఆమె వచ్చింది అంటే మదర్ క్యారెక్టర్ ఇట్లా దండం పెట్టేవాడు, అరే అమ్మ వచ్చిందా అంటే ఆమెది ఏం మిస్టేక్ ఉండదు. సింగిల్ చేసి ఏడవం అంటే ఏడ్చి అంటే మనం ఏడిపించి వెళ్ళిపోతుంది. స్క్రీన్ మీద ఏడిపియండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తాను. 3 క్యారెక్టర్లు బాగుంటాయి ఇంకా స్క్రీన్ మీద. లెట్స్ సీ జగమెరిగిన సత్యం ఏంటో సినిమా చూసి తెలుసుకుంటాము. సో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఆడియన్స్కి డెఫినెట్గా 18th రిలీజ్ అవుతుందండి ఈ మంత్, April 18th. సో వచ్చి చూడండి, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకురండి. డెఫినెట్గా ఒక మంచి ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్ అండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో చూద్దామని అయితే అనుకోకండి, మీకు ఓటీటీలో చూస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండదు. డెఫినెట్గా పెద్ద స్క్రీన్లో ఉంటే మామూలుగా ఉండదు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. మీరు కూడా. నేను ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే జనాలందరూ అయితే మెచ్చుకుంటున్నారు బాగా. సో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయం. April 18th థియేటర్కి రండి. వచ్చి ఇప్పుడు మేము ఇంటర్వ్యూలో చెప్పిన మాటలన్నీ స్క్రీన్ మీద కనిపించకపోతే మమ్మల్ని అప్పుడు అడగండి. మా కోసం మీరు వచ్చి ఒక కన్నీటి చుక్క కార్చి వెళ్తే అదే మా సక్సెస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా గురించి కొంచెం చెప్పినందుకు థ్యాంక్ యూ. సినిమాని 18th ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా మేము కూడా ఎంజాయ్ చేస్తాము. తప్పకుండా వెళ్ళి మాకు మీరు చెప్పాలి రివ్యూ. కన్నీటి ఖర్చు పట్టుకొని వెళ్ళండి. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇరువురికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.